ఒక్కొక్కరి మనసు ఒక్కొక్క రకంగా ఎందుకు ప్రవర్తిస్తుంది? అలా ప్రవర్తించి ఎందుకు కష్టాలు తెచ్చుకుంటుంది? మరి నిజంగా కష్టాలు వస్తే మరల మనల్ని బాధపెట్టేది మనసే కదా! మనకి ఏదైనా కష్టం వస్తే బాధించేదెవరు? మన మనసే. అలాగే ఈట్లన్నిటి మీద ఆసక్తి కలిగించేది మనసే. ఈ తప్పులు చేయించేది మనసే. ఈ పాపాలు చేయించేది మనసే. చేస్తే కష్టాలొస్తే మళ్ళా బాధపెట్టేది మనసే. మరి మనసు ఈ చెడు పనులు ఎందుకు చేయిస్తుంది? ఈ పాపాలు ఎందుకు చేయిస్తుంది? మరి మంచే చేయించొచ్చు కదా! అలా ఎందుకు చేయించదు? ఆలోచిస్తే ఇలా ప్రవర్తించడానికి. కారణం దాని యొక్క గుణం అని తెలుస్తుంది. మనసు ఇలా రకరకాలుగా ప్రవర్తించడానికి కారణం మనసు యొక్క గుణం అని మనకు తెలుస్తుంది. మానవుల్లో మరి ఈ గుణాలు మనసు యొక్క గుణాలు 4 రకాలు. ఏంటంటే 1 తమోగుణం, 2 రజోగుణం, 3 సాత్విక గుణం, 4 నిర్గుణం. అలా మనసు యొక్క గుణాన్ని బట్టి మనసు మనిషి చేత రకరకాల పనులు చేస్తుంది. మనసు కనుక తమోగుణం, రజోగుణంలో ఉంటే ఆ మనిషి చేత తప్పులు, పాపాలు చేయిస్తుంది. చెయ్యకూడని పనులు చేయిస్తుంది. చివరకు వాటి ఫలితం కష్టాల రూపంలో ఆ మానవుడే అనుభవించవలసి వస్తుంది.